నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. మంథని ప్రాంతాన్ని విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామంటే ఏంటో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జవాబు చెప్పాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ ప్రశ్నించారు. సోమవారం మంథని పట్టణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన జేబీఎస్ బాలుర పాఠశాలను ఆయన సందర్శించి పరిశీలన చేశారు. సోమవారం మంథని పట్టణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన జేబీఎస్ బాలుర పాఠశాలను ఆయన సందర్శించి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల మంథనిలో ఓ ఐటీ కంపెనీ ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా మంథని ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని విజ్ఞాన కేంద్రంగా ముందుకు తీసుకెళ్లటమే నా అడుగు నా ఆలోచన అన్నాడని, పిచ్చి కుక్కల్లా మురిగే వాళ్ల కోసం కాదంటూ మాట్లాడాడని ఆయన తెలిపారు. మంథని ఎమ్మెల్యే మొదటిసారి ఎమ్మెల్యేగా అయినట్లు, ఇప్పటి వరకు ఎమ్మెల్యే పదవంటే తెలియనట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మంథని నియోజకవర్గంలో దాదాపు 80,000 మంది చైతన్యవంతులయ్యారని, అందులో 72,000 మంది తనకు ఓట్లు వేయగా బీజేపీ బీఎస్పీలకు మిగతా వాళ్ళు ఓట్లు వేశారనే విషయాన్ని గుర్తించాలన్నారు. చదువుకునేటువంటి కేంద్రాలు ఏవైతుంటాయో అవి ప్రాథమిక విద్యాలయాలు, కాలేజీలు, ఈ స్కూల్స్లలో ఈ మంత్రి బిడ్డలు 100కు 100% చదువుతారు. నీ జేఎన్టీయూ కాలేజీలో మంత్రి బిడ్డలు ఉంటారు. అక్కడ రాష్ట్రం అంతా కౌన్సిలింగ్ అయితే ఎక్కడెక్కడో పిల్లలు వచ్చి చదువుకుంటారు. దానికి మంత్రి పిల్లలకి ఏమాత్రం ఉపయోగం లేదు. జేఎన్టీయూ కాలేజ్, ఐటీయూ కాలేజ్ కూడా ఏమాత్రం ఉపయోగం లేదు. దానికి ఏమైనా మంత్రి కోటా ఉందా? జేఎన్టీయూ కాలేజీల్లో, ఐటీఐ కాలేజీలలో మంత్రి విద్యార్థులకు ఏమైనా కోటా ఉంటుందా? జ్ఞానం లేకుండా మాట్లాడుతావు. నేనే జ్ఞానవంతుని అనుకుంటావు. నువ్వు పిచ్చి కుక్కల్లాగా పిచ్చి కుక్కలని మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరు పిచ్చి కుక్కలు అవుతారు? చదువుకొని ఇప్పటి వరకు ఈ పాఠశాలను ప్రారంభించకుండా నువ్వు మంత్రి అయి 17 నెలలు గడిచినా ఇప్పటి వరకు దీన్ని అందుబాటులోకి తీసుకురాలేదు. ఎవరైతారు పిచ్చి కుక్కలు? ఒకసారి జవాబు చెప్పు ఈ సమాజానికి. ఎవరికి అర్థం కాదని నువ్వు మాట్లాడుతున్నావు. స్టేజీలోకి ఏది పడితే ఒర్రుతున్నావు. ఒర్రుడు కాదు, పని చేయి. 17 నెలలైంది నీకు మంత్రి పదవి వచ్చి. ఇవాళే మొదటిసారి నువ్వు మంత్రివి కాదు, 3వ మంత్రి పదవి నీకు చేతిలోకి ఇస్తే ప్రజలు ఏం చేస్తున్నావు నువ్వు? మంత్రి నడుబెట్టులో ఉన్నది జేబీఎస్ స్కూల్. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉన్నదో ఈ సమాజం అర్థం చేసుకోవాలి. 2 సంవత్సరాలు 2 అకాడమిక్ ఇయర్లో కూడా నువ్వు దీన్ని అందుబాటులోకి తీసుకురాలేదంటే నువ్వు ఇంకేం విజ్ఞాన కేంద్రంగా తయారు చేస్తావు? ఇంకా గొప్పలు చెప్తున్నావు. ఇది అన్నాడు విజ్ఞాన కేంద్రంగా తయారు చేస్తారట. బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? మంత్రి పట్టణంలో ఉన్న జేబీఎస్ స్కూల్ ఇప్పటి వరకు ఒక బాత్రూమ్ కట్టి కలర్లు వేసి ఈ కాంపౌండ్ వాళ్ళు బట్టి వీళ్ళని ఇక్కడికి సౌకర్యాలు కల్పించలేదు. కనుక మంత్రి ఎమ్మెల్యే ఇప్పటికైనా గమనించు. ఏదైతే నువ్వు ఎవరితోటో ఒర్రిపిచ్చి, ఎవరితోటో మాట్లాడిపిచ్చి, నేనే ఇదే విధంగా పైసలు నోట్ల సంచులు పట్టుకొని వచ్చి గెలుస్తా అనుకుంటున్నావు కదా, ఎప్పటికి పనిచేయే డబ్బులు. ఈసారి నువ్వు 5,000 ఇస్తావని ప్రజలు అనుకుంటా ఉన్నారు. నువ్వు 5 కాదు కదా, నువ్వు 50,000 ఓటుకి ఇచ్చినా నీకు ఓటు వేయరు. వేయకుండా ప్రయత్నం చేస్తాం మేము. మాలాంటి వాళ్ళని మాట్లాడితే ఏ విధంగానైతే నువ్వు దూషిస్తున్నావో ఆ దూషణలన్నీ సమాజానికి అర్థం కావాలని మేము ఈ విషయాలన్నీ కూడా ఈ సమాజం దృష్టికి తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా ముక్కు నేలకు రాయాలి. నువ్వు విజ్ఞాన కేంద్రంగా ఏ మంత్రిని అయితే తీర్చిదిద్దా అంటున్నావో, ఇవాళ జేబీఎస్ స్కూల్ 17 నెలలైంది, ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. మేము చేసిన పనులనే పూర్తి చేస్తావు. నీ ముఖానికి ఇంకేం కొత్త తెస్తావుగా? మేము తెచ్చిన పనులు కంప్లీట్ చేయాలి. ఇప్పటి వరకు నువ్వు ఇంకా అనేకం ఉన్నాయి. ప్రతి దాన్ని వెలికి తీసుకొస్తా, ప్రతి స్పాట్ మీదకి పోయి మాట్లాడతా. నువ్వు సిపాయి పోజులు కొట్టినావు, అది చేస్తాం, ఇది చేస్తాం, వాడిని తీసుకొస్తాం, బయటికి తీస్తాం, ఎంక్వైరీ. నీ ముఖం ఎంక్వైరీ చేసినావు ఇప్పటి వరకు? ఒక ఎంక్వైరీ బయటికి తీసుకొచ్చినావు నువ్వు. కనుక ఖచ్చితంగా నువ్వు అసమర్థునివి. ఈ సమాజాన్ని ప్రేమించవు. నువ్వు నీ కుటుంబం మొత్తం డబ్బులు సంపాదించుకోవడానికే ఇవాళ నీ క్యాడర్ అంతా కూడా ఆ రెడ్డి చెరువు మట్టి దోపిడీ, ఆ ఇసుక దోపిడీ. నీ కుటుంబ సభ్యులు, నీ కులాంకు సంబంధించిన వాళ్ళు రెడ్డి చెరువును అంతా దోసుక తింటా ఉన్నారు. దానికి కాదు సమయం కేటాయించింది. జేబీఎస్ స్కూల్కు సమయం కేటాయించమని డిమాండ్ చేస్తున్నా. ఇంకా మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. మాట్లాడిన వాళ్ళు పిచ్చి కుక్కలంట, రకరకాలుగా నేను దూషిస్తా, మళ్ళీ నేను మంచోనని ఒక ముసుగు వేసుకుంటా, చదువుకున్నోడని ముసుగు వేసుకుంటా అని ఏదైతే నువ్వు భావిస్తున్నావో అది చెల్లది చెల్లది చెల్లది. ఖచ్చితంగా నిలదీస్తాం. ప్రజాస్వామ్య భారతదేశంలో ఉన్నాం. ఈ భారతదేశంలో మా హక్కును ఖచ్చితంగా మేము అడుగుతాం. మా సమాజం కోసం అడుగుతాం. అది గమనించాలని మంత్రి ఎమ్మెల్యే డిమాండ్. కంటోన్మెంట్ వార్డ్ నెంబర్ 7 రిసాలా బజార్లోని వీధి వ్యాపారులను ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేయడంతో వారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ను ఆశ్రయించి
తాము 20 ఏళ్లుగా ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్నామని తమను ఆదుకోవాలని కోరారు. రిసాల్ బజార్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించిన ఎమ్మెల్యే ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. వీధి వ్యాపారులను ఇబ్బంది పెట్టవద్దని, అది వారి జీవన ఆధారమని, వారి పట్ల కొంత మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. అలాగే రిసాల బజార్లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లో కిరాయి ఎక్కువగా ఉందని, తాము అంత భరించలేమని ఎమ్మెల్యేకు పలువురు వ్యాపారులు విన్నవించుకున్నారు. దీంతో కంటైన్మెంట్ బోర్డు సీఈఓతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి చిరు వ్యాపారులు ఎక్కువ మొత్తంలో ఉన్న అద్దె భరించలేరని, తక్కువ అద్దెలకే దుకాణాలను కేటాయించేలా చూడాలని కోరటం జరిగింది. ఈ పర్యటనలో ఎమ్మెల్యేతో పాటు వార్డు 7 కాంగ్రెస్ నాయకులు మురళి, ముదిరాజ్, నాగినేని సరితతో పాటు పలువురు ఇతర కాంగ్రెస్ నాయకులు, స్థానిక దుకాణదారులు పాల్గొన్నారు. కొత్త సాంప్రదాయాలకు తెరతీసి భక్తులను ఇబ్బందులకు గురి చేయొద్దని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కళ్యాణం సందర్భంగా అమ్మవారికి సమర్పించనున్న పోచంపల్లి పట్టు వస్త్రాలను పద్మశాలి సంఘం జయరాజ్ ఆధ్వర్యంలో మగ్గంపై తయారు చేసే పనులను ప్రారంభించారు. వస్త్రాల తయారీకి ముందుకొచ్చిన వారిని ఆయన అభినందించారు. ముందుగా ఎల్లమ్మ అమ్మవారిని, పోచమ్మ అమ్మవార్లను దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జూలై 1వ తేదీన నిర్వహించనున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం ఏర్పాట్లపై దేవాలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి కళ్యాణంలో పాల్గొనే దంపతులకు ఇచ్చే టికెట్లను తగ్గిస్తున్నారని, దాతలకిచ్చే పాస్లను తగ్గిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే అధికారులను ఈ విషయమై ప్రశ్నించారు. కొత్త విధానాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుందని, పాత పద్ధతులని అవలంబించాలని అధికారులకు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అమ్మవారిపై భక్తితో ఆలయ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్న దాతలను అవమానిస్తారా అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని, అమ్మవారి వద్దకు వచ్చే భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని వివరించారు. కంటోన్మెంట్ వార్డ్ నెంబర్ 4 లక్ష్మీనగర్లోని శ్రీ హనుమాన్ దేవాలయం నూతన పాలక మండలి చైర్మన్ దర్శనాల సాంబశివ, సభ్యులు శ్రీమతి కరణం సంధ్యారాణి, నల్లోల శివానంద్, యాప్రాల కార్తీక్, దుడ్డు రామకృష్ణ మరియు వల్లూరు బద్రీనాథ్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే నూతన పాలక మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలియచేయడంతో పాటు బాగా పనిచేయాలని, ఎంతో అదృష్టం చేసుకుంటేనే భగవంతునికి మరియు భక్తులకు సేవ చేసే అవకాశం లభిస్తుందని అన్నారు. ఆలయ అభివృద్ధికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. బీజేపీ మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీ సంఘాల నాయకులు
విగ్రహాలు పెట్టొద్దని మా జోలికి వస్తే నీకు తగిన శాస్తి జరుగుతుంది ఖబర్దార్ శ్రవణ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రకుల అహంకారాన్ని మరోసారి ప్రదర్శించింది. శ్రవణ్ గారికి ఇదే చెప్తున్నా, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అందరినీ కలుపుకొని పోయి నేనే చేస్తా, నేను ముంగట ఉంటా అని చెప్పాల్సింది. నేను ముంగట ఉంటా అంటే మీరు మాట్లాడింది కూడా ఒక పార్టీనో ఒక నాయకున్నో టార్గెట్ చేస్తూ మాట్లాడింది. మీకు ఎక్కడ కూడా బీసీల పైన ప్రేమ లేదు, అభిమానం లేదు. ఇంట్లో మతం, బయటికి వస్తే మనం అన్నావు. నీ ఇంట్లో మతం ఉంది, నీ ఒంట్లో మతం ఉంది, నీ నరాన అగ్రకుల అహంకారం ఉంది. నువ్వు బీసీల ఓట్లతో గెలిచి నువ్వు చెప్పింది ఏముంది? ఒక్క బీసీ నాయకుడి పేరన్నా నిన్న తీసుకున్నావా? నువ్వు బీజేపీకి తెలిసిన దీన్ దయాళ్ గారి పేరు చెప్తావు, అగ్రకులాలకు చెందిన పివి నరసింహారావు గారి పేరు చెప్తావు, ఇందిరాగాంధీ గారి పేరు చెప్తావు. వీళ్ళేనా మహనీయులు అంటే? వాళ్ళు రాజకీయ నాయకులు కదా. మహనీయులు అంటే చాకలి ఐలమ్మ, మహనీయులు అంటే సర్దార్ పాపన్న, ఇలాంటి వాళ్ళ పేరు నువ్వు తీసుకోలేదు ఎక్కడ. ఇంకా అనేకమైనటువంటి ఈ దేశంలో బహుజన రాజ్యం కోసం, బహుజనులకు హక్కుల కోసం పనిచేసినటువంటి అనేక మంది మహనీయులకు సంబంధించినటువంటి విగ్రహాలు ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో మేము ఈ బీసీ కులాల ఐక్య వేదికని ఏర్పాటు చేసి ఉద్యమాలు చేస్తున్నటువంటి తరుణంలో ఈ మధ్యకాలంలో కొంతమంది అంటే మన ఈ మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు మర్రి రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యాన ఆయన లెటర్ ప్యాడ్ మీద మహనీయుల విగ్రహాలు పెట్టాలనేటువంటి సిస్టంగా జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తర్వాత మేము కూడా అనేక సందర్భంలో సంఘం తరఫున వినతి పత్రాలు ఇచ్చినాం, ఉద్యమాలు చేసినటువంటి సందర్భం ఉన్నది. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకులు ఈ విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేయొద్దనేటువంటి మాట చెప్పి వినతి పత్రాలు కమిషనర్ గారికి ఇచ్చినటువంటి సందర్భం చూసినాం. అంటే ఇట్లా మహనీయులకు సంబంధించినటువంటి విగ్రహాలు పెడితే ఆయనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి? ఇక్కడ బహుజనకు సంబంధించినటువంటి పండుగ సాయన్న కానీ, సర్దార్ సర్వై పాపన్న కానీ, దొడ్డి కొమ్మరయ్య కానీ, సాకలి ఐలమ్మ కానీ, మన ప్రొఫెసర్ జయశంకర్ కానీ, సర్వై పాపన్న కానీ, కొండ లక్ష్మణ బాబూజీ కానీ, ఇట్లా అనేక మంది మహనీయులు అనేక మంది పోరాటాలు చేసి ఈ దేశంలో పేద ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్ళ విగ్రహాలు పెడితే ఈయనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి? ఆంధ్రప్రభలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ చదువు, ఎందుకంటే నీకు తెలుగు రాదు కదా, నువ్వు ఇంగ్లీష్ కదా, సాఫ్ట్వేర్ కదా, పక్కలతో చదివిపించుకో. ఏదైతే నువ్వు నిన్న సవాల్ విసిరావో ఆ సవాలుకి ఒక గౌరవ ఎమ్మెల్యే అయిన అభిమానిగా నేను నీకు అది పంపిస్తున్నాను, చదువుకో, తెలుగు వచ్చిన వాళ్ళతో చదివిపించుకో. అది నిరూపించడం జరిగింది. మల్కాజిగిరి మహంకాళి అమ్మవారి దగ్గర ముక్కు నాలుగు రాస్తావా, మల్కాజిగిరి చౌరస్తాలో ముక్కు నాలుగు రాస్తావో రాయి, లేదా ఇది అబద్ధపు అని చెప్పేసి నువ్వు అధికారుల కాలు పట్టుకుంటావా, మరి రిపోర్టర్ కాలు పట్టుకుంటావా, మళ్ళీ ఒక ప్రకటన చేపి. ఎందుకంటే నేను కాలు పట్టుకోవడము అలవాటే కదా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఒకసారి ఆలోచన చేయాలా ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఈరోజు 2000 రూపాయలకు అమ్ముడు పోయి అనేసి మల్కాజిగిరి ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడాడు. ఈరోజు ఎవరు అమ్ముడు పోయారో నువ్వు నిరూపించాలా. మల్కాజిగిరి ప్రజలంటే అమ్ముడు పోయే బాపత. మల్కాజిగిరి ప్రజలు పైసలకు అమ్ముడు పోయి ఓట్లు వేసిర్రా. నువ్వు ఏ రకంగా అంటావు శ్రవణ్? ఏ ఆధారంతో అంటావు నువ్వు? ఉసరవెల్లి శ్రవణ్, నాలుగై జాగ్రత్త. ప్రజాస్వామ్యంలో ఉన్నావు, ప్రజలు ఎన్నుకోబడితే నువ్వు ఎన్నుకున్నావు, నువ్వు ఎన్నుకోబడ్డావు. మల్కాజిగిరి ప్రజల పట్ల నీకున్న ఏందనేది నిన్నటి రోజుతో బయటపడ్డది. మల్కాజిగిరి ప్రజలు అమ్ముడు పోతారని అంటావు. బీజేపీ పార్టీ కేంద్రం నుంచి నువ్వు బడ్జెట్ తీసుకొచ్చిన అంటావు. ఏ రకంగా అంటావు? ఏం ఆధారం ఉంది? నీ కిషన్ రెడ్డి మొన్నటి రోజు వేసవికాల పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో నిర్మలా సీతారామన్ గారు గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్కి 1 కోటి మందికి ఒక పథకంలో ఒక అవకాశం కల్పించింది. దానిలో భాగంగా ఎయిర్పోర్ట్లో చాలామంది డ్రైవర్లు ఉంటారు. ఈ శ్రమ్ కార్డు ద్వారా క్యాంపెయినింగ్ పెడదామని చెప్పేసి మీ కిషన్ రెడ్డి కార్యాలయం చెప్పులు అరిగేలా తిరిగినా కూడా ఒక పర్మిషన్ ఇవ్వలేని పరిస్థితి మీ కిషన్ రెడ్డిది. ఫోన్ ట్యాంపరింగ్ పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు అన్నారు.
గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై సోమవారం జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు నాయకులు కార్యకర్తలతో కలిసి తరలి వెళ్లారు. అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్ కమిషనరేట్లో సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారి వాంగ్మూలం నమోదు చేశారు. ఈ సందర్భంగా హరివర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ గత ఎలక్షన్లో కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేసిన స్థానంలో ఏనుముల కొండలరెడ్డి నేను హరివర్ధన్ రెడ్డిని ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో మా ఫోన్ ట్యాపింగ్ చేసి రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఓడించారని తెలిపారు. రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి తన ఫోన్ ట్యాప్ చేసి కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని ఓడించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరివర్ధన్ రెడ్డి సుమారు 600 మందికి పైగా సినిమా వాళ్ళు లీడర్లు పైగా ఫోన్లు ట్యాంపరింగ్ చేశారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అనుబంధ సంస్థల చైర్మన్లు, అనుబంధ సంస్థల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, మండల మున్సిపల్ అధ్యక్షులు, యువజన విభాగం అధ్యక్షులు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. దాదాపుగా అన్ని పార్టీలకు చెందినటువంటి 650 మంది ఫోన్లు, ప్రముఖుల ఫోన్లు, అందులో సినిమా వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ, అదేవిధంగా వివిధ పార్టీలకు చెందినటువంటి మంత్రులు, అదేవిధంగా జడ్జిలు, మరి ఎంతోమంది బిజినెస్ మెన్లు సినిమా వాళ్ళ మీద వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది. అందులో భాగంగానే నా ఫోన్ కూడా ట్యాప్ అయిందని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఏసీపీ గారు నాకు ఫోన్ చేసి నాకు స్టేట్మెంట్ ఇవ్వాల్సిందిగా ఈరోజు నన్ను విచారణకు రావాల్సిందిగా కోరడం జరిగింది. అంటే మా యొక్క స్వేచ్ఛ, భావస్వేచ్ఛను దెబ్బతీసే విధంగా, అంటే రాజకీయాలలో ఎన్ని తప్పులు ఉంటాయో అన్నీ కూడా పూర్తి స్థాయిలో వాడుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి ఈరోజు ఒక మేడ్చల్ జిల్లా నాయకునిగా నాకు మొన్న ఆనాడు ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో నిలబడ్డప్పుడు అక్కడ కేసీఆర్ గారు, అదేవిధంగా బీజేపీ క్యాండిడేట్గా వెంకటరమణారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు నిలబడడం జరిగింది. నన్ను అక్కడ కామారెడ్డిలో ఇన్ఛార్జ్గా వేస్తే నన్ను అక్కడ కామారెడ్డి టౌన్కు నన్ను నియమించడం జరిగింది. దాదాపుగా 80-85 వేల ఓట్లు ఉన్నటువంటి ఆ టౌన్లో నేను రాజకీయాలు, ఎలక్షన్లు అంటే ఎత్తులు, పై ఎత్తులు, ఎత్తుగడలే ఉంటాయి. మరి నా ఫోన్ ట్యాప్ చేసి రేవంత్ రెడ్డి గారు సోదరుడు కొండలరెడ్డి గారు, నేను అక్కడ ఉండడం జరిగింది. మరి వివిధ రాజకీయ నాయకులతో, మాకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో మేము రాజకీయాలు చేస్తూ ఎన్నికల కోసం మేము చేస్తున్నటువంటి ప్రణాళికలను ముందే పసిగట్టి మరి నాడు రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో ఓడిపోవడానికి ముఖ్య కారణం నా టెలిఫోన్ ట్యాప్ చేయడం. ఎందుకు చెప్తున్నా అంటే ఒక 5,000 ఓట్లు 6,000 ఓట్ల డిఫరెన్సే ఉంది. మరి ఎన్నికలు అన్నప్పుడు ఎత్తులు, పై ఎత్తులు ఉంటాయి. మేము మాట్లాడేటువంటి మా నాయకులతో, మా క్యాడర్తో, అందరితో మాట్లాడేటువంటి ముందే పసిగట్టి విని మరి వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకొని రేవంత్ రెడ్డి గారు గెలిచే వాటిని ఓడిపోవడానికి ఫోన్ ట్యాపింగ్ ఒకటి కారణం అనేది నా ఫోన్ ట్యాప్ చేయడం వల్ల అర్థమైంది. మరి ఎంత అరాచకం! ఒక దేశద్రోహులను, తీవ్రవాదులను ఏ విధంగా అయితే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి మరి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారో అదేవిధంగా మేము ప్రజాసేవకులం, ప్రజానాయకులం, ప్రజాక్షేత్రంలో ఉండేటువంటి వాళ్ళం, తెలంగాణ ఉద్యమకారులు. అలాంటి వాళ్ళ మా ఫోన్లు ట్యాప్ చేయడం అనేది ఇది ఎవ్వరు కూడా తెలంగాణ చరిత్రలో ఎవరు కూడా క్షమించరాని నేరం ఇది. ఇప్పుడు మేమందరం కూడా బయలుదేరి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తా ఉన్నాం. అక్కడ నా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా, ఇట్లా ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేసి ఎన్నికల సందర్భంగా వాళ్ళు గెలిచినారో అర్థం చేసుకోండి. మరి తప్పకుండా ఇక నా ఫోన్ ట్యాపింగ్లో పెట్టకుండా, కొండలరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు సోదరులు ఫోన్ ట్యాపింగ్లో పెట్టకుండా, మా నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్లో పెట్టకుంటే తప్పకుండా కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు గెలిచేవారు. మరి దానికి ముఖ్య కారణం ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అని నేను ఆరోపణ చేస్తూ ఉన్నా. ఇది నిజం కూడా. మరి దీన్నే నేను ఇప్పుడు స్టేట్మెంట్గా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డదో అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, వాళ్ళందరి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తరఫున డిమాండ్ చేస్తాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నాగార్జున హై స్కూల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజుల వసూళ్లతో పాటు స్కూల్లోనే పుస్తకాలు, యూనిఫామ్స్ అమ్మడంపై ఎస్ఎఫ్ఐ నాయకులు మండిపడ్డారు. స్కూల్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై మండల విద్యాధికారు రీటెక్
ఈ విషయంపై మండల విద్యాధికారులు పాఠశాలలు పర్యవేక్షించి స్కూల్లో నిల్వ ఉంచి విక్రయిస్తున్న రూమును సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా పాఠ్యపుస్తకాలు, వస్తువులను దుస్తులను విక్రయిస్తున్న స్కూల్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగార్జున స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ఎక్కడ చూసినా ఇచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ ఈరోజు ఫీ స్ట్రక్చర్ లేకుండా ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఏ పాఠ్య పుస్తకాలలో కావచ్చు, ఎక్కడ చూసినా ఏ ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలలో ఎక్కడ కూడా జీవో నెంబర్ 1 ప్రకారమో ఎక్కడ కూడా బుక్కులు అమ్మోదని చెప్పేసి ఎంఈఓ గారికి రీసెంట్గా లెటర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మేము ధర్నా చేయడానికి వచ్చాము. ఈరోజు ఎంఈఓ గారికి ఫోన్ చేస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఈరోజు విద్యార్థి సంఘంగా ఎస్ఎఫ్ఐగా ఈరోజు ఇష్టానుసారంగా వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు ఇక్కడ ధర్నా చేయడానికి వస్తే ఈరోజు ప్రిన్సిపాల్ సార్ గారు ఇష్టానుసారంగా ఒక మర్యాద లేకుండా ఒక రౌడీలాగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నాగార్జున స్కూల్ యొక్క గుర్తింపుని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసేంత వరకు కూడా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎప్పుడు నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా గంట నుంచి మేము ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా ఎంఈఓ గారు ఫోన్ ఎత్తి మేము వస్తున్నామని చెప్తా ఉన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎంఈఓ గారు వెంటనే స్పందించి ఈ యొక్క బుక్కుల దందాన్ని అరికట్టాలని చెప్పేసి మేము ఈరోజు ఎస్ఎఫ్ఐగా ధర్నా చేస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి దందాన్ని ఎక్కడైనా నిర్వహిస్తే ఈరోజు ఎస్ఎఫ్ఐగా సీజ్ చేస్తాం, ధర్నాలు చేస్తాం, రస్తారోకాలు చేస్తాం. వీలైతే నాగార్జున స్కూల్ యొక్క గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి ఇక్కడ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షాన ఈరోజు స్కూల్లోకి వెళ్ళి ఇష్టానుసారంగా చేయాల్సినటువంటి పనులు కూడా ఉంటాయి. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరు కూడా నాగార్జున పాఠశాలలో పుస్తకాలు విక్రయిస్తున్నారనేటటువంటి మనకు విద్యార్థి సంఘాలు చెప్పడంతో మనం వచ్చేసి పాఠశాలలో ఉన్నటువంటి పుస్తకాలను ఇక్కడ మనం సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పాఠశాల కరెస్పాండెంట్ మొత్తానికి మండలంలో ఉండేటటువంటి స్కూళ్ళలో పుస్తకాలు లేక యూనిఫామ్స్, షూస్ వ్యాపార సంబంధమైనటువంటి లేకుండా వాళ్ళు స్కూల్ పర్మిసెస్లో ఆవరణలో అమ్మకుండా చూసుకోవాలి. తర్వాత అదేవిధంగా పాఠశాల యాజమాన్యానికి కనుక మనం అట్లా హెచ్చరిస్తూ ఏవైతే ఉన్నాయో అవి బయట షాపులలో అమ్ముకోవడానికి వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పడానికే వీరు, కానీ వీళ్ళు వ్యాపారం చేసుకోవడానికి లేదని తెలియజేస్తున్నాను. ఇది కాబట్టి దాన్ని మేము క్లోజ్ చేస్తాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో సాగు చేస్తున్న రైతులందరికీ రైతు భరోసా తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి సామెల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు అనేక హామీలు ఇచ్చిందని, అందులో భాగంగానే రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేయడం కోసం వ్యవసాయ పెట్టుబడికి సాయం కింద ఎకరాకు సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున రైతులకు అందిస్తామని చెప్పింది. ప్రస్తుతం ఎకరాకు 6,000 రూపాయలు మాత్రమే ఇస్తుందని, అది కూడా ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న జిల్లాలోని 9 మండలాలకు ఇవ్వటం లేదన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్రహీంపట్నం మండలంలో సాగు చేస్తున్న రైతులకు రైతు భరోసా నిధులు వెంటనే నశించాలి. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి భరోసా నిధులు వెంటనే ఇవ్వాలి. సాగు చేస్తున్న రైతులందరికీ రైతు భరోసా నిధులు వెంటనే రైతు భరోసా నిధులు వెంటనే ఇవ్వాలి. ఇబ్రహీంపట్నం మండలంలో సాగు చేస్తున్న సాగు చేస్తున్న రైతులకు రైతు భరోసా రైతుల పట్ల కాంగ్రెస్ వైఖరి రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మధ్యలో వివక్షత తీసుకురావడానికి పూనుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. రైతాంగం అంతా కూడా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఓట్లేసి పోయిన ప్రభుత్వం బాగలేదు, ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే బాగుంటుంది, రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 9 మండలాలకు సంబంధించింది
ఈ 9 మండలాల్లో ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్నాయి కాబట్టి ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించింది ఆకుకూరలు పండిస్తూ ఉన్నారు, అదేవిధంగా కూరగాయలు అమ్ముకుంటా ఉన్నారు. వీళ్ళు ఆర్థికంగా డెవలప్ అయ్యారు కాబట్టి వీళ్ళందరికీ కూడా రైతు బంధు మేము ఇవ్వలేమనే ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి ధోరణి చూస్తే నిజంగా రైతుల మీద ఇది రైతు ప్రభుత్వం కాదు, రైతుల మీద కక్ష ప్రభుత్వంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. రంగారెడ్డి జిల్లానే కాదు, ఇక్కడే ఉన్నటువంటి మేడ్చల్కు సంబంధించింది, సంగారెడ్డికి సంబంధించింది అనేక జిల్లాల్లో ఔటర్ రింగ్ రోడ్డు ఎంత దూరం అయితే ఉందో అంత దూరం ఆనుకొని ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా ఈరోజు రైతు బంధుకు సంబంధించింది వేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రంగారెడ్డి జిల్లాలో సుమారు 1,00,000 వరకు రైతులందరూ కూడా సాగు చేసుకొని బతుకుతూ ఉంటే ఈ రైతులందరి మీద కూడా ఈరోజు కక్షపూరితంగా రైతు భరోసా ఇవ్వకుండా ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నాడు. నిజంగా స్థానికంగా ఉన్నటువంటి మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా మంత్రి పదవి కొరకు ఆరాటపడుతుండు తప్ప ఇక్కడ ఉన్నటువంటి రైతుల గురించి పట్టించుకున్నటువంటి పాపన పోతలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మంత్రి పదవి కావాలా, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కావాలన్నా, నిజంగా నీకు మంత్రి పదవి కాకపోతే రాజీనామా చేస్తున్నావు. ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు ఆనుకొని ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం అంతా వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. ఆ వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతులందరూ కూడా భరోసా ఇవ్వడం లేదు. ఎప్పుడు రాజీనామా చేయి మల్రెడ్డి రంగారెడ్డి అని ఈరోజు మల్రెడ్డి రంగారెడ్డిని కూడా ఈ ధర్నా సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకనే రంగారెడ్డి జిల్లాతో పాటు అన్ని గ్రామాల్లో రాష్ట్రంలో ఔటర్ రింగ్ రోడ్ ఆనుకున్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా రైతాంగం ఉంది. ఆ రైతాంగానికి అందరూ కూడా ఖచ్చితంగా రైతు భరోసా ఇవ్వాలి. ఇబ్రాహీంపట్నం మండలంలో సుమారు 25,000 మంది రైతులు ఈరోజు వ్యవసాయాన్ని సాగు చేసుకుంటూ ఉంటే యాసింగి పంట కాలం కాని రోజుల్లో అగ్రికల్చర్ అధికారులతోటి ఈరోజు సర్వే చేయించి ఈరోజు రంగారెడ్డి జిల్లాలో 12,500 మంది ఈరోజు రైతు భరోసాకు సంబంధించింది అర్హులు అనేది ఈరోజు అగ్రికల్చర్ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. 12,500 మంది కాదు, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నం మండలంలో ఉన్నటువంటి 25,000 మందికి సంబంధించింది ఈరోజు సాగు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ మీద భూమి హక్కు పట్టాలు పొందినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా రైతు భరోసా ఇవ్వకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడుతూ ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వారం లోపల ఈరోజు వచ్చే సోమవారం లోపల ఇట్లా రైతు భరోసా రైతుల ఖాతాల్లో పడకపోతే ఖచ్చితంగా హైవే రోడ్లన్నింటినీ దిగ్బంధం చేస్తాం, ప్రభుత్వ ఆఫీసులన్నింటినీ కూడా దిగ్బంధం చేస్తాం. రైతులు మేము రాజకీయ పార్టీలకు అతీతంగా రైతులందరినీ కూడా సమీకరించి ఖచ్చితంగా రైతులకు అండగా ఉంటాం. రైతు భరోసా వచ్చే వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామనేది ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నల్గొండ జిల్లా నివాసి హతిరామ్ నాయక్ కుమార్ రామావత్ హరినాయక్ కాలు విరగడంతో అంబర్పేట్లోని సీజన్ ఆసుపత్రికి తరలింపు. 3 సార్లు కాలుకు ఆపరేషన్ జరిగిన సమస్య పరిష్కారం కాలేదు. ఆపరేషన్ వికటించడంతో యాజమాన్యాన్ని నిలదీసిన కుటుంబ సభ్యులు. ఆ సర్జరీ కూడా మళ్ళీ ఫెయిల్ అయింది. అలాంటి వ్యక్తికి న్యాయం జరగాలనే పోరాటం మేము చేస్తున్నాం. ఎవరు ఏం చేసినా మనకేం అవసరం లేదు, మన పిల్లలకి మనకు న్యాయం జరగాలి. ఆయన ఆపరేషన్ మళ్ళీ ట్రీట్మెంట్ చేపిస్తా అంటే ఎవరు నమ్మడానికి ఎవరు ఉంటుంది ఇక్కడ? ఎవరు ఒక పేద పిల్లోడు మిర్యాలగూడ నుండి వచ్చిన ఒక పిల్లోని గాంధీ హాస్పిటల్ తీసుకుపోతే ఆ గాంధీ హాస్పిటల్ నుంచి ఒక డాక్టర్ రిఫర్ చేసి ఇక్కడ పంపించడం జరిగింది. ఆ రిఫర్ చేసిన తర్వాత వీళ్ళు ఆపరేషన్ కానీ ప్యాకేజీ 4,50,000 అని మాట్లాడుకొని 4,50,000 నుంచి 15 లక్షల రూపాయల దాకా తీసుకోవడం జరిగింది. ఈ మూలంగా ఆపరేషన్ చేసి ఇక్కడ నుంచి ఇంటికి పంపించిన తర్వాత 5 రోజులకే ఆ బాబుది కాళ్ళు మళ్ళీ ఇరిగిన తర్వాత ఆ బాబుని తీసుకొని పేరెంట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఆ పేరెంట్స్తోని డాక్టర్లు మళ్ళీ మీరు మేనేజ్మెంట్తో ఎంత డబ్బులు అవుతుందో మాట్లాడుకోరు, దాని తర్వాత ఆపరేషన్ చేస్తామని వీళ్ళు చెప్పడంతో వీళ్ళు వెంటనే అందరికీ చెప్పడం జరిగింది. దాని తర్వాత మేము వస్తే 3 రోజుల నుండి తిరుగుతున్నాం. ఆ పిల్లని న్యాయం చేయాలంటే వీళ్ళు ఒకటే అంటారు, మేము తప్పు చేయలేదు, మేము హాస్పిటల్కి మీరు ఏ హాస్పిటల్ అంటే హాస్పిటల్ ట్రీట్మెంట్ చేపిస్తారట. వీళ్ళ ట్రీట్మెంట్ మీద మాకు నమ్మకం లేదని పేరెంట్స్ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు కట్టిన డబ్బులనే తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తే మా కొడుకును మేమే ఎక్కడైనా మేము ట్రీట్మెంట్ చేపిస్తామని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీని డిమాండ్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. వాళ్ళు ఈ న్యాయం జరిగేదాకా ఈ హాస్పిటల్ ముందే మేము దీక్షా ధర్నా చేస్తామని మీ అందరి ముందుగా మేము కోరుకుంటున్నాం. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్ల గాంధీనగర్లో వాటర్ రావడం లేదని వాటర్ బోర్డు ముందు కాలనీవాసుల ఆందోళన. 5 రోజులకు ఒకసారి వాటర్ వస్తున్నాయని, మేము ఎలా జీవనం కొనసాగించాలని, మా వాటర్ సమస్య పరిష్కరించే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదని లోపల బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.
మాకు వాటర్ సరిగా రావట్లేవు. 10 రోజులకు ఒకసారి వస్తున్నాయి. 3 ఏళ్ల నుండి ఇదే సమస్య ఉంది. మాకు డైలీ ఒకరోజు తప్పించి ఒకరోజు వాటర్ కావాలి. ఇప్పటికీ 10 సార్లు వచ్చి కంప్లైంట్ ఇచ్చేసిపోయినాం. మేడం కూడా చెప్పినాం, ఎవరు పట్టించుకోవట్లేరు. నీళ్లు లేవు, ఏ నీళ్లు లేవు. మేము వాటర్ గురించి వచ్చినాము, వాటర్ గురించి మాట్లాడదామని వచ్చినాము, మేడాన్ని కలుద్దామని గాంధీనగర్ కాలనీ చెనగచెర్ల. మాకు నీళ్లు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇంతకు ముందన్న నీళ్లు బాగా వచ్చేది, కానీ ఇప్పుడు ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుండి నీళ్ళు రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అది కూడా 5 డేస్కు ఒకసారి వస్తుంది వాటరు. అది కూడా బిందె నీళ్ళు మాత్రమే, అది డ్రమ్ము మాత్రమే వస్తున్నాయి. అది 5 డేస్ నుండి వచ్చేదాకా నీళ్ళు ఎట్లా వాడుకుంటారు? మాది వికేర్ స్టేషన్ కాలనీ, ఇది మన చెనగచెర్ల మధ్యలో చెర్లపల్లి మధ్యలో ఉంటుంది. అది హెచ్పికి ఎదురుగా ఆపోజిట్లో ఉంటుంది. మాకుండే ప్రాబ్లం ఎవరు బోర్ నీళ్ళు లేదు, వచ్చే నీళ్ళతోనే చాలా ఇబ్బంది అవుతుంది. ఒకసారి ఎవరైనా వచ్చి అక్కడ చూడొచ్చు. మాకు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు కూడా దయ చూపట్లేదు. ఇదే మన మేడం దగ్గరికి మేము 5-6 సార్లు వచ్చినప్పుడు కూడా రెస్పాండ్ చెప్తారు, కానీ వాటర్ సప్లై సమ్మింగ్ లేదు. మాకు మాకు ఆడుకొని అటే తాగడానికి అవే, మాకు బోర్లు లేవు, నల్లలు ఇంకా వేరే ఏం లేవు. మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. జర దయచేసి మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు, మమ్మల్ని జర దయచేసి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.